పైరసీ ఇది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లకు పాకింది. స్మాల్ మూవీ, బిగ్ మూవీ అనే తేడా లేకుండా మూవీ రిలీజ్ అయిన వెంటనే పైరసీ మాఫియా రెచ్చిపోతోంది. మూవీ నెట్టింట లీకులతో మేకర్స్ భారీగా నష్టపోతున్నారు. ప్రెజెంట్ ఈ పైరసీ మాఫియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీని టార్గెట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు ముందు నుంచే లీకులపై బెదిరింపులకు దిగారు. పైరసీ మాఫియా అడిగిన డబ్బు ఇవ్వకపోతే మూవీని సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీనిపై మూవీ యూనిట్ సైబర్ క్రైమ్కు కంప్లైంట్ ఇచ్చింది. గేమ్ చేంజర్ మూవీ యూనిట్ సీరియస్గా ఉంది ఈ మేటర్లో. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఆరేళ్ల తర్వాత సోలోగా రామ్ చరణ్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ యాక్ట్ చేసిన అప్పన్న క్యారెక్టర్కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. గేమ్ చేంజర్ మూవీని ఆదరించిన ఫ్యాన్స్ ప్రేక్షకులకు రామ్ చరణ్ థ్యాంక్స్ తెలిపారు. తన కెరీర్లో గేమ్ చేంజర్ మూవీకి స్పెషల్ ప్లేస్ ఉందని అన్నారు. ఫ్యాన్స్ మరింత గర్వపడేలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కెరీర్ కొనసాగిస్తానని రామ్ చరణ్ ప్రామిస్ కూడా ఇచ్చారు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డేనే 186 కోట్లు కలెక్షన్లో రాబట్టింది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి పైరసీ భూతం పట్టింది. దీనిపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది కోట్లతో తీసిన మూవీ నెట్టింట లీక్ అయితే మేకర్స్ పరిస్థితేంటి? అందులోనూ గ్లోబల్ రేంజ్లో ఇమేజున్న ఓ స్టార్ హీరో 3 సంవత్సరాల పాటు ఆ మూవీ కోసమే కష్టపడి చేస్తే ఆ మూవీ నెట్టింట లీక్ అయితే మూవీ కలెక్షన్లపై ప్రభావం ఎంతగా చూపిస్తుందో వేరేగా చెప్పక్కర్లేదు. ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీపై పైరసీ మాఫియా ఇదే చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీని వెనుక 45 మందితో కూడిన ఓ పైరసీ గ్యాంగ్ ఉందని మూవీ యూనిట్ కంప్లైంట్ చేసింది. పైరసీ భూతం ఓ రేంజ్లో రెచ్చిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయి వారం రోజులు కూడా కాలేదు. గేమ్ చేంజర్ మూవీని ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై ఆ నెటిజన్ ఎటువైపు వెళ్తోందంటూ ఇరిటేట్ అయ్యాడు. ఈ పైరసీపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ కూడా సీరియస్ అయ్యారు. పైరసీ చేసేవాళ్లకు మూవీ వెనుక కష్టం తెలియదని ఫైర్ అయ్యారు. ఒక మూవీ తీయాలంటే వేల మంది కష్టార్జితం ఉందని అన్నారు. ఆ కష్టార్జితం మొత్తాన్ని పైరసీతో బూడిదపాలు చేస్తున్నారని, దీనివల్ల మేకర్స్ తీవ్రంగా నష్టపోతారని శ్రీనివాస్ కుమార్ మండిపడ్డారు. మూవీ పైరసీ ఏమాత్రం యాక్సెప్టబుల్ కానే కాదు. జస్ట్ 5-6 రోజుల క్రితమే రిలీజ్ అయిన మూవీని లోకల్ ఛానల్స్లో ప్రైవేటు బస్సుల్లో ప్లే చేస్తున్నారన్న న్యూస్ చాలా బాధాకరం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మేకర్స్కి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. మూవీ అంటే కేవలం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఇది కొన్నేళ్ల కష్టం. వేలాది మంది టెక్నీషియన్లు, వర్కర్ల కృషితోనే అద్భుతమైన గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ను ఇలా పైరసీ చేసి లీక్ చేసే ముందు ఈ మూవీ సక్సెస్ మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలను ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. పైరసీ వల్ల గేమ్ చేంజర్ మేకర్స్కు తీవ్రమైన నష్టం కలుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని క్రిటిక్స్ కూడా సూచిస్తున్నారు. ఇలాంటి పైరసీ వ్యవహారాలకు ముగింపు పలికేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మూవీలను కాపాడడానికి, భరోసా ఇవ్వడానికి అందరం కలిసి పనిచేద్దామని ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు సేవ్ ద సినిమా అనే హ్యాష్ట్యాగ్ యాడ్ చేశారు. పైరసీ చేసిన వాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ను లీక్ చేస్తామంటూ బెదిరించారని మూవీ యూనిట్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసింది. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు ముందు కీలక సీన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశారని మూవీ యూనిట్ కంప్లైంట్లో కూడా పేర్కొంది. అంతేకాదు, గేమ్ చేంజర్ రిలీజ్ కాగానే మూవీని ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీం ఫిర్యాదు చేసింది.
దీనికి సంబంధించిన ఎవిడెన్స్ను సేకరించిన మూవీ టీం ఓ ముఠాపై కంప్లైంట్ చేసింది. అందులో 45 మంది ఉన్నారని సైబర్ క్రైమ్కు తెలిపింది. మరోవైపు గేమ్ చేంజర్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్పై నెగటివిటీ క్రియేట్ చేస్తున్న అకౌంట్స్ మీద గేమ్ చేంజర్ టీం సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేసింది. మరోవైపు గేమ్ చేంజర్ మూవీ మీద డైరెక్టర్ శంకర్ తన ఒపీనియన్ చెప్పారు. మూవీ అవుట్పుట్ మీద సాటిస్ఫై కాలేదన్నారు. గేమ్ చేంజర్ డ్యూరేషన్ దాదాపు 5 గంటల వరకు వచ్చింది. దీంతో చాలా సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. స్టోరీ అనుకున్నట్లు ప్రజెంటేషన్ కాలేదని డైరెక్టర్ శంకర్ అన్నారు. రామ్ చరణ్, ఎస్జే సూర్య యాక్టింగ్కి సంబంధించి శంకర్ ప్రశంసించారు. గేమ్ చేంజర్ మూవీపై ఆన్లైన్ రివ్యూలు చూడలేదని శంకర్ అన్నారు. గేమ్ చేంజర్ మూవీకి మంచి రివ్యూలే వచ్చాయని అన్నారు. దీంతో డైరెక్టర్ శంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మరోవైపు నెటిజన్లు ఆన్లైన్ రివ్యూలు తెలుసుకోకపోతే ఈ జనరేషన్ థాట్స్ డైరెక్టర్ శంకర్కు ఎలా తెలుస్తాయని కామెంట్ చేస్తున్నారు.